చెట్ల ఆకులతోటి ప్లాస్టిక్ తోటి ప్లాస్టిక్ రీసైక్లింగ్ అంటే మన హాస్పిటల్కి సంబంధించినవన్నీ మిగిలిపోయిన పారేసే ప్లాస్టిక్ ఉంటాయి కదా వాటన్నిటితోటి తయారు చేశాం. ఇవాళ ఒక 650 బొమ్మలు పెట్టినాం. అవేమో మనం బొమ్మలు చేసి అప్పుడు మీరు వచ్చింది. ఇవేమో తర్వాత ఆకులతోటి తయారు చేస్తాం. పర్యావరణం అంటే ఆకులు జంతువులు ఇవన్నీ వస్తాయి. ఇవన్నీ ఆకులతో తయారు చేసిన జంతువులు ఇవన్నీ చేస్తాం ఆకులతో చేస్తాం. ఇది కూడా కోడి మన కోట ఆకులు లేవా అక్కడ సాయిపడి గంటలు తెచ్చారు నేను అక్కడ పెళ్లికి వెళ్ళిన రోజు తీసుకొచ్చింది అక్కడ ఇవన్నీ కూడా చిన్న కుక్కను తీసుకోమన్నా ఈ వాటి ఇవేమో మాకు వెంటిలేటర్ వేస్తాం కదా మేము దాంట్లో ప్లాస్టిక్ ఏంటంటే ముక్కలు వస్తాయి అవన్నీ ఒక్కొక్క రాని రాసి పెడితే తయారైతాయి. ఎప్పుడు నుంచో రాసి పెట్టాలి. ఇంట్రెస్ట్ అది ఏం చేద్దాం మనిషికో పిచ్చని ఇవి ఇప్పుడు ఇవన్నీ దాచి పెట్టాలంటే ఒక సంవత్సరమో ఎప్పుడు అయితే కానీ అది రావు అవి. ఇది ఏమో చెట్టు ఆకు ఇది ఏం చెట్టుతో గుర్తు లేదు. ఏదో రోడ్డు మీద చెట్టే పెద్ద మంచి చెట్టు ఏం కాదు. ఇదేమో తిప్పతి కానీ అది తిప్పతి ఆగంటారు చూసారా ఆ ఆకులు. ఇదేమో పొనగంటి కూర ఆకులు. కూర ఉండేటప్పుడు పొనగంటి కూరకు తీసి తూనే వేసి ఇదేమో రాగాకు. ఇది రాగాకు. ఇవి కూడా రాగాకు. ఇదేమో తమలపాకు. ఇది మా ఇంట్లో చెట్టు పెట్టిన తర్వాత తమలపాకులు ఫస్ట్ వచ్చిన ఆకులు చేద్దామని చేశారు. ఫస్ట్ వచ్చిన ఆకులు నేను తమలపాకులు చేసాను. ఇవేమో దొండాలు. ఎక్కడికి వచ్చినవి ఒక ఆడలు ఉంటే అవన్నీ పెట్టి ఇవి పారిజాతం మా ఇంట్లో కుండీలో పెట్టా. కుండీలో కూడా మంచిది మంచిగానే బాగా వచ్చింది. బయట చూడు వస్తుంది బాగా. ఇది సీడీలు పాడైపోయిన సీడీలు ఉంటాయి కదా ఆ సీడీలకు మనకి ఇది దాంట్లో ఇది ప్లాస్టిక్ కూడా సంబంధించి మంచిగా బాటిల్ బబుల్ వస్తుంది కదా చెరువులు తీస్తాం కదా చెరువులో తీసుకుంటాం వాటర్ బాటిల్స్ కట్టాం కదా కొన్న తర్వాత ఉపయోగ గుండెలు వస్తాయి. ఇవన్నీ పారేస్తారు. వీటి ఇంజక్షన్ రోజులో ఉండేవాళ్ళని తీసి పక్కన పడేసేవి అవన్నీ తీసి మనకి వచ్చే విధంగా మనకి వచ్చేవి షోకేస్తుంది. క్యాప్ అన్న అన్న ఉన్నా అన్న ఎవరు ఓకే మనం జిందకల అమ్మ వచ్చింది మేడంతో నీతో మాట్లాడుతుంది అయిపోయినాక సరే లేదు ఇవాళ ఇమ్రాన్ విద్య ఉంటే మేడం దగ్గరికి వచ్చింది. సరే అన్న ఓకే సరే అర్థం చేయాలన్నారు కదా మనం పూజ చేసుకునే ఇవన్నీ బాధ్యత మేము పెట్టుకు వెళ్ళినప్పుడు మా ఇంట్లో చిన్న చెట్టులే పెద్ద చెట్టు మీదకుండా చీమలు అవి ఇవన్నీ అవి కూడా ఇక్కడ వెంటిలేటర్ వచ్చేవన్నీ చూసి
తీసేసి కట్ చేసుకుని పోసేసుకున్నాక ప్యాకెట్ మిగిలిపోతుంది కదా, దాన్ని తీసి కట్ చేసి మంచిగా నీట్గా కడిగి దాన్ని నీళ్ళలా కలిపితే ఇట్లా వస్తుంది. దాంతో సంచి కుట్టాము. ఇది నేను కాలేజీలో ఉన్నప్పుడు చేసింది. అక్కడ మా కాలేజీలో ఎగ్జిబిషన్ పెట్టింది, అక్కడ చదువుకునేది అప్పుడు పెట్టింది. డ్రై ఫ్రూట్స్ ఇంకా బెర్రీస్ అని, ఇక చియా సీడ్స్, ఏవో జీడి గింజలు ఇవన్నీ బాగా కాదు. మధ్యలోనేమో ఇవి అలసందలు నల్లటి వస్తాయి, ఆ అలసందలు. ఇది సొరకాయ బుర్ర తెప్పించింది. ఎండిపోయిన తర్వాత కిస్మిస్, ఇవి వడియాలు ఇవన్నీ మనం వేయించుకుంటాం కదా పాపళ్ళు, అవి రంగురంగుల పాపడాలు, రంగురంగుల పాపడాలు ఇవి ఇస్తారు. ఈ మాస్కులని ఇలా పుట్టారు పెట్టుకునే మాస్కులు. అప్పుడు మనం కరోనా టైంలో అన్ని మాస్కులు పెట్టుకున్నాం. అవి పుట్టి దానికి రోజు ఇక్కడ చేపలు ఇవన్నీ ఏమో అక్కడ హిమాచల్ ప్రదేశ్లో హిమాలయాల దగ్గర ఉంటాయి ఈ పక్షులన్నీ. అయితే ఇవి ఇప్పుడు విలుప్తమైపోతున్నాయి, లేవన్నమాట, ఇప్పుడు చచ్చిపోతున్నాయి. అయితే హిమాలయాల్లో ఉండే సీతాకోక చెట్లు వాటన్నిటిని తీసుకొచ్చి చాట్లుగా తయారు చేసినాం. ఇవి విడివిడిగా పెట్టాలంటే ఇప్పుడు ఇవి 100 కదా, ఇవి నేను ఇట్లా ఏం చేశానంటే ఈ 100 చాట్లను ఒక 10 చాట్లలాగా మార్చేసిన. ఎందుకంటే ఇలా పెట్టాలి అంటే మనకు 1000 పైన. ఇప్పుడు ఇది 650 చార్టుల్ని కేవలం 100 చార్టుల్లో చేసేసాను. ఇప్పుడు లేకపోతే 650 చూపించాలంటే ఎవరికైనా కష్టం అట్లా. ఇలా అందుకని 1, 2, 3 ఇట్లా అన్నీ పెట్టేసి ఒకటే రన్న చేసేసాను. నేను విడిగా ఇప్పుడు అన్నీ ఉన్నాయి నా దగ్గర, కానీ ఇట్లా బయటకు చూపించేటప్పుడు ఇన్ని పెట్టలేము కాబట్టి తక్కువ చేస్తానికి ఇలా పెట్టేసి ఐడియా. అది కూడా ఈ పూలు కూడా లేవు. ఈ పువ్వులు అయితే నెల రోజులు విచ్చుకున్నట్టే ఉంటాయి అట్లా. బాగా కాస్ట్లీ పువ్వులు ఇవి, ఆర్కిడ్ పువ్వులు. ఇవన్నీ కూడా వాటన్నిటి వివరాలు అన్నీ రాసిన. కానీ ఇందులోకి వచ్చేసరికి 10, 3, 6, 9 పెట్టేసాను. ఇందులో 9 చాలు. ఇవన్నీ పిల్లలు చదువుకోవడానికి కూడా ఇవి మూత్ర నాళాలు ఎట్లా పనిచేస్తాయి ఏంటి అనేది తయారు చేసి చూపించాను. ఇవన్నీ కూడా జీడి గింజలు వాటితో వీటితో తయారు చేసి మా దగ్గర పెట్టుకున్నాయి. ఇవి కూడా అలసందలు, ఇవన్నీ అలసందలు, ఇవి కందిపప్పు, పెసరాలు, శనగపప్పు, ఇవన్నీ శనగపప్పులు, కందిపప్పులు, ఇవి మన ఇంజక్షన్ దాంట్లో పైన వస్తుంది. అవేమో అవన్నీ చేసి పెట్టిన. ఇవేమో మా ఇంట్లో శంకు చెట్టు ఉంది, బాగా ఉంటుంది ఇంటి నిండా. శంకు కాయలు బాగా కాస్తాయి కదా, కాయలు పూలు వాటితో చేసి అన్నీ మన ఇంట్లో వచ్చిన చెట్లు, పూలు, ఆకులు, ఈ డబ్బాలు ఇవన్నీ. ఇవి కూడా అంతే, ఇవన్నీ పూలు, రకరకాల పువ్వులు, శనగపప్పు, ఇది టీ పొడి, ఇక్కడంతా నా జుట్టు, ఇది కందిపప్పు, శనగపప్పు అన్నీ దానికి సెగేమో టీ పొడి. ఇక నల్లంగా రావాలంటే ఏం చేద్దామంటే టీ పొడి, కాఫీ పొడి వేస్తే అది వచ్చింది అట్లా. ఇది ఇక్కడ చిలక, ఇవన్నీ స్పూన్లు, చెంచాలతో చేసింది. ఇది టూత్ పేస్ట్ కొడతాం కదా కొత్తది, బ్రష్ కొన్నాక తీసేసినాక ఇట్లా వస్తుంది ఆకారం. దానికి కలర్ వేసి చేతులు కాళ్ళు పెట్టే వరకు అది మనిషి ఆకారంలో తయారు. ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ వాటర్ బాటిల్స్, రకరకాల వాటర్ బాటిల్స్. ఇక్కడ జెండాలు
ఇలా జెండాలన్నీ ఒక 85 చేసిన అదొక్కసారి పెట్టాలి. ఇప్పుడు ఆగస్టు 15 చూసుకొని ఆ టైంకి అయితే ఇదేమో గణపతులు మొత్తం. ఇది కూడా ప్లాస్టిక్ రీసైక్లింగ్ లాగానే ఇవన్నీ గణపతులన్నీ ప్లాస్టిక్ పే చేసాను. అవి ఆకులు, ఈ ఆకులు అన్నీ పర్ణశాల అని పెట్టా ఆకుల కోసం. ఇవి కూడా క్రోటన్ ఆకులు, ఇవన్నీ క్రోటన్ ఆకులు. ఇది గన్నేరు, మా ఇంట్లో ముందు చెట్టు ఉంది, గన్నేరు చెట్టు. ఇవన్నీ జిల్లేడు, ఇక్కడ మనకు వాటి మీద దొరుకుతాయి కదా, ఉమ్మెత్త జిల్లేడు పిచ్చి పిచ్చి దొరుకుతాయి. వాటిలో కనపడే చోటల్లో ఇది తిప్పతాయి కదా, సన్నగా ఇది బాగా అల్లుకున్నాయి దొరుకుతుంది మన ఇంట్లో. అన్నీ అన్నీ మన చుట్టుపక్కలే చెట్లు ఆకులు. ఈ చెట్టు ఆకులతో ఎన్ని బొమ్మలు చేసాము. ఈ చెట్టుకి భలే ఉంటాయి ఈ ఆకులు, ఆకులు చాలా బాగుంటాయి. అందుకని ఈ చెట్టు అయితే చాలా బొమ్మలు చేశాను. అందుబాటులో కూడా ఉన్నాయి, ఎన్నంటే అన్ని కోసుకోవచ్చు మనకు నచ్చినట్టు.